బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు దావోస్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు ఇక పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉంటారు. ఇక సెమీ కండక్టర్ పరిశ్రమలో భాగంగా పెట్టుబడుల లక్ష్యంగా రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో 5 రోజుల పాటు మకామైనున్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా రేవంత్ పర్యటనలు కొనసాగనున్నాయి. రెడ్డిగా నేడు దావోస్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల పర్యటనలో సీఎం వెంట ఉంటున్నట్లుగా తెలుస్తోంది. సెమీ కండక్టర్ పరిశ్రమలో భారీ పెట్టుబడులకు లక్ష్యంగా రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. వరుణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సింగపూర్ లో 3 రోజుల పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు 3వ రోజు పర్యటన కూడా ముగిస్తుంది. సాయంత్రం పర్యటన ముగిసిన తర్వాత రేపు దావోస్ కు ఉదయం చేరుకుంటారు. దావోస్ లో జరిగేటువంటి 55వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి దుద్దిల శ్రీధరబాబు, వారితో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ తదితర ముఖ్యమైనటువంటి అధికారులు కూడా రేపు ఈ యొక్క సదస్సులో పాల్గొంటారు. ముఖ్యంగా ఇటు తెలంగాణకు భారీ పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి లక్ష్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రి పర్యటన ఉంది. ఇప్పటికే సింగపూర్ లో కూడా కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. దాంతోపాటు కొన్ని ఇటు సెమీ కండక్టర్లు కానీ, లేకపోతే ఇతర ఇటు ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి కానీ, లేకపోతే ఇతర పరిశ్రమలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధరబాబు ఇటు సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇటు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో ఇటు టెక్నికల్ ఒప్పందాలు అంటే ఈ యొక్క శిక్షణకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. సింగపూర్ యూనివర్సిటీలను కూడా పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇటు పెట్టుబడులు పెట్టాల్సిందిగా కూడా కోరడంతో అక్కడ కొన్ని ఎంఓయూలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ రేపటి నుండి దావోస్లో జరిగేటువంటి ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడం కాకుండా గతంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క 17 పరిశ్రమలు కూడా ప్రారంభించడం జరిగింది. ఇటు 10 పనులు ఇటు పూర్తిగా వస్తున్నాయి, ఇంకొక 7 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈసారి కూడా పెద్ద స్థాయిలో ఒప్పందాలు చేసుకొని ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం రాకుండా ఇటు ఈ ఒప్పందాలతో పాటుగా ఇటు ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికే ఇటు ఢిల్లీలో ఇటు మొన్న గత 5 రోజుల క్రితం ఢిల్లీలో ఇటు ఏఐసిసి కార్యాలయ ఓపెనింగ్ తర్వాత ఇటు కేంద్ర మంత్రులను కలిసి అటు నుండి నేరుగా సింగపూర్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేపు దావోస్ ఇటు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వాళ్ళు కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్.